తిరుచి రైల్వే స్టేషన్ చేరుకున్నాము. అదే రోజు రాత్రి మమ్మల్ని బస్సు ద్వారా హోటల్కి పంపించారు. ఒక చోట మాకు చూపించిన హోటల్ తిరుచి రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్లు, టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందంట. ప్రొద్దున్న 5 గంటలకు లేచి తయారైపోయి మీరు పోవాలనుకున్నారు. మార్నింగ్ చూస్తే ఈ విధంగా గోపురం కనిపిస్తుంది. మేము 5 గంటలకు రెడీ అయ్యి టెంపుల్కి బయలుదేరాము. టెంపుల్ ఎదురుగానే మాకు ఏనుగు కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. సరే 7 గంటల లోపలనే, అందుకే త్వరగా వెళ్ళాము. 156 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉందంట. 21 గోపురాలు కనిపిస్తున్నాయంట. 7 ప్రాకారాల్లో ఉంటుందంట ఇది. ఇవన్నీ చూడడానికి మన సమయం సరిపోదు. 800 శాసనాల్లో దీన్ని రచించారట. 16వ శతాబ్దంలో స్థాపించారట. 29వ శతాబ్దం వరకు జరిగిందట. 236 ఫీట్ హైట్లో ఉందట ఇది. ఇలా 3 గోపురాలు దాటిన తర్వాతనే ముఖ్యమైన గోపురం మనకు కనిపిస్తుంది. అది 13 అంతస్తుల గోపురం ఇది. ఇక్కడ మన సామాన్లు భద్రపరచుకోవడానికి క్లాక్ రూమ్ ఉంది. రండి, ఇక మెయిన్ గోపురంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి చూడాల్సిన మంగళ వాద్యాలు కూడా మనకు బాగా వినిపిస్తున్నాయి. మనం ఎంత అదృష్టవంతులమో. ఇదే సమయానికి మేము వచ్చాము. అర్చక స్వాములు ఏనుగు పైన కావిరితో నిండిన నీళ్లను కలుషం ద్వారా తీసుకుని వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది చూడడానికి. నల్లటి ఆవు, దీన్ని కూడా పూజ కోసం తీసుకెళ్తారట. మేము మామూలుగా చూస్తేమో తెల్ల ఆవు కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే నల్ల ఆవు ఉంది. అక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం కాబట్టి మేము గూగుల్లో నుంచి కొన్ని స్నాప్స్ కట్ చేసి మీకు పంపిస్తున్నాము. మరో అనుకోవద్దండి. దైవ సన్నిధికి వచ్చేసాము. దేవుణ్ణి ఒక్కసారి తలుచుకున్నాం. గోవింద గోవింద అని. ఎదురుగా గరుడవాహన స్వామి, గరుడాల స్వామి ఇక కనిపిస్తున్నది. దాని తర్వాత పక్కనే ఒక సమాధి కనిపిస్తుంది. అది జీవ సమాధి అట. రామానుజాచార్యులు గారు 120 సంవత్సరాలు బతికి 1000 సంవత్సరాలు అయిందంట. ఇప్పటికీ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారంట. లేపంతో వాళ్ళని ప్రతి సంవత్సరమో 2 సంవత్సరాలు ఒకసారి దాన్ని పూత పూస్తూ ఉంటారట. ఇది చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ శిల్పకళ. మనం ఎంత ప్రయత్నం చేసినా బహుశా ఇక్కడ దొరకదేమో. అప్పుడున్న జ్ఞానులు, తర్వాత కళాకారులు ఈ విధంగా నేర్పించారు కదా. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మనం చూస్తూ ఉంటే 2 రోజులు సరిపోదేమో. ఒక రోజులోనే మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క శిల్పము, ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క స్తంభము ఆనాటి చరిత్రను తెలిపే విధంగా కనిపిస్తుంది కదా. పైన మెట్లు కనిపిస్తున్నాయి. మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. 21 గోపురాలట ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయట. చూద్దాము ఎలా కనిపిస్తున్నాయి. చూడండి, బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి 21 గోపురాలు. రూఫ్కి వెళ్తే అన్ని గోపురాలు కూడా కనిపిస్తాయట. చూద్దాం. మనం కూడా లెక్క అయితే చేయడానికి సరిపోవడం లేదు. తెల్ల గోపురం చాలా విశేషమైనది. తురకరాజులు దేవాలయాన్ని కూల్చేటప్పుడు దేవదాసి వారిని చంపి తను కూడా చనిపోయిందట. ఇప్పుడు మనం రంగనాయకమ్మ దేవాలయానికి మనం వెళ్తున్నాము. చూడండి ఎంత బ్రహ్మాండమైన శిల్పకళ ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి స్తంభంలో కూడా ఎంతెంత విచిత్రమైన కథలు కనిపిస్తున్నాయి. గుర్రం మీద మనుషులు, మనుషుల కింద మనుషులు. చాలా 7 గంటల తర్వాత టెంపుల్ మూసేశారు. మనం ఇంకా చేసేదేం లేకుండా దాన్ని వెనుక తిరగాలి. ఇక్కడ కనిపిస్తున్న 5 వేళ్లను 5 వేళ్లతో నొక్కి పెట్టి ఇటువైపు తిరిగి చూస్తే దేవుడు కనిపిస్తాడట. ఇలా అంటున్నాడు. తాయారు అమ్మవారి ఫోటోను కూడా గూగుల్లో నుంచి మీకు చూపిస్తున్నాను, మరోలా అనుకోకండి. అమ్మవారి పుష్కరిణి ఎంత పెద్దగా ఉంది కదా. గజరాజు దర్శనం కూడా ఇప్పుడు అవుతున్నది. వాళ్ళతో నమస్కారం చేస్తున్నాము. నమస్కారం నుంచి మనం మన రూమ్కి వెళ్ళిపోవాలి. అందుకోసం తయారైపోయి వెళ్తున్నాము. మరి మనం ఇంకొకసారి వెళ్ళినప్పుడు జమ్ముకేశ్వర్ దేవాలయానికి వెళ్ళాలి. నా వీడియో మీకు నచ్చింది కదా, ఒకసారి లైక్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు అవసరం ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. అదే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఇది సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇది బెల్ ఐకాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. ధన్యవాదాలు మీ అందరికీ. మీ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మనం ఒకసారి.